ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు దైవ పూజ యొక్క పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ షష్ఠి, అనంతరం సప్తమి. ఈ సప్తమి తిథి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ నక్షత్రంలో రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైన శనితోటి యుతి, అలాగే నీచస్థుడైనటువంటి రవితోటి కూడా యుతి ఉంది, బుధుడితోటి కూడా యుతి. కాబట్టి ఈ దోష నివృత్తికై దుర్గా సప్తశతి, మినుముల దానం బాగా ఉపయోగపడతాయి. ఈ ఆరుద్ర తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కూడా దోషం లేదు, ఏ పాదమైనప్పటికీ కూడా. ఇక ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, ఈ శత్రుక్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికే శనగల దానం బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఉన్నప్పటికీ కార్యాచరణలో కార్యసిద్ధిని కలిగి ఉంటారు. చేపట్టేటువంటి వ్యవహారాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఆరోగ్యంలో మెల్లమెల్లగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ఆర్థిక లావాదేవీల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్లో ప్రయోగాలు ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. శుభ ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాల్లో తలదూర్చి నూతన సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు తొందరగా పొందలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగుదల గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత అనుకూలత కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. చిరాకు సంఘటనల్ని దూరం చేస్తాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయోజనాల్ని కలిగించేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా బాగా ఉపకరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. కార్యాల్లో వేగవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రయత్నం ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితుల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక జోక్యం ద్వారా వ్యాపార ప్రయోజనాల్ని త్వరితగతిని సాధించలేకపోతారు. కార్యాచరణ విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక బలం చేకూరుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర వార్తలు ఉద్యోగరీత్యా కూడా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. పెట్టుబడుల విషయంలో కూడా గందరగోళ పరిస్థితుల్ని చవిచూస్తారు. నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. జాప్యాలు దూరం అవుతాయి. విఘ్నాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. నూతన కార్యక్రమాలని త్వరితగతిని ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆశించినటువంటి ప్రయోజనాల్ని నెరవేరుస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. క్లిష్టమైనటువంటి కార్యక్రమాలని కూడా అవలీలగా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని నమస్కరించడం, పూజించడం, కనకధారాస్తవం వంటి స్తోత్రాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అడ్డంకులు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు కూడా పెన్నంటి ఉంటాయి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు మెల్లమెల్లగా చక్కబడతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, తమలపాకులతో స్వామిని పూజించడం వంటి ఉత్తమ చర్యలు అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ప్రమాదాలని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు, సంభాషణలు, నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ఫలితాన్ని త్వరితగతిని పొందలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేసేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు తప్పవు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఆకస్మికంగా ఈ రోజు మీకు లాభిస్తాయి. దైవ పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యతకి సహకరిస్తుంది. దైవ పూజ ద్వారా ఐహిక సుఖాలే కాకుండా ఆధ్యాత్మిక రహస్యాలు కూడా బోధపడతాయి. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో పరిశీలిద్దాం. పూజ అనే శబ్దం 2 అక్షరాల కలయిక. ఈ 2 అక్షరాలు ఆత్మ పరమాత్మలకు సూచిక. పూజ అనే పదం పా జ అనే ధాతువులతో ఏర్పడింది. పా ధాతువుకు అర్థం ప్రాణాయామం, జ ధాతువుకు అర్థం జపం. కాబట్టి పూజ అంటే శారీరకంగా చేసే ప్రాణాయామం, మానసికంగా చేసే జపం కూడా. దేహం, మనస్సు ఏకీకృతమై చేసేటువంటి ఆరాధనా సంవిధానమే పూజ. భగవంతుణ్ణి జపిస్తూ తపిస్తూ ఆ అంతర్యామిని నానావిధ ద్రవ్యాలతో అర్చించడం పూజ. మనోవాక్కాయ కర్మలతో అంటే త్రికరణ శుద్ధిగా పూజా విధిని ఆచరించాలి. పూజ అంటే ఆడంబరాలతో కూడింది కాదు, ఆత్మానుసంధానంతో చేసేటువంటి ప్రక్రియ. ఆత్మను పరమాత్మతో సంలీనం చేసేటువంటి విధానం. మంత్ర జపాదుల ద్వారా శరీరాన్ని, మనసుని ఏకోన్ముఖం చేసి దేవతా స్వరూపాన్ని ఆర్తిగా కీర్తించడం. మనలోని ఆత్మశక్తితో సదా భగవత్ రూపాన్ని దర్శించి తరించటమే అసలైనటువంటి పూజ. ధనప్రాప్తి, ఐశ్వర్య సిద్ధి కోసం శుక్రవారం నాడు చేసేటువంటి లక్ష్మీ పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం లక్ష్మీ స్తుతులతో, లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధించడం వల్ల సుఖ సంతోషాలు పెంపొందుతాయి. ప్రతినిత్యం మౌనంగా దైవాన్ని ఆరాధన చేస్తూ మానసిక పూజ చేయడం ద్వారా కూడా విశేష ఫలితాలని అందుకోవచ్చు. ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు శత్రుక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని పెంచటానికి లక్ష్మీదేవికి పద్మాలతో ఉన్నటువంటి మాలను సమర్పించటం, శ్రీ మహావిష్ణువుకి చందనాన్ని నివేదన చేయటం ద్వారా అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆవుకు అరటి పళ్లను తినిపించటం, బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు ఆదాయపు పన్నులు, వాణిజ్యపు పన్నులకు సంబంధించిన సమస్యలను తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీకు ఏదో తెలియని ఆందోళన, భయం, మానసిక వ్యాకులత వెంటాడుతూ ఇబ్బందులు పడుతున్నట్లయితే దైవ బలాన్ని ఉపయోగించుకోవటం ద్వారా ఈ సమస్యను చక్కగా పరిష్కరింపజేసుకోవచ్చు. మంగళవారం పూట పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎర్రటి దానిమ్మ పండు గింజలని, అప్పాలను నివేదన చేయటం ద్వారా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో సంభవించేటటువంటి తెలియని ఆందోళన, భయం, వ్యాకులతలను తొలగింపజేసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు.
ట్రిబుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మహిళలందరూ కూడాను తమ చేతుల్లో చిన్ని చిన్ని పర్సులు ఉపయోగిస్తూ ఉంటారు. నేటి కాలంలో యువతులు, ఉద్యోగం చేసేవాళ్ళు, మహిళలు, గృహిణులు అందరూ కూడాను హ్యాండ్ బ్యాగ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడాను వారి వారి యొక్క తత్వానికి అనుగుణంగానే చక్కగా ఉపయోగించేటువంటి విధి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. మీ పర్సు ఆకారం, పర్సులో ఉండేటువంటి వస్తువులు ఒక పద్ధతిలో అమర్చుకోవటం చాలా మంచిది. అలా ఉండటం వలన మీ శరీరంలోకి ఒక విధమైనటువంటి అదృష్ట శక్తి ప్రసరింపబడుతుంది సుమా. అంతేకాకుండా మీరు ఉపయోగించేటువంటి పద్ధతి మీ యొక్క జీవితంలో కూడా చక్కటి ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ పర్సు మీ రాశికి వ్యతిరేకమైనటువంటి రంగులో ఉండటం లేదా పర్సులోని వస్తువులు చిందర వందరగా పడి ఉండటం వలన మీపైన అధికంగా చెడు ప్రభావం కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి మీరు నిష్కారణంగా అశాంతికి గురి కావలసి వస్తుంది. కాబట్టి శీఘ్ర కోపం వంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని పట్టి పీడించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కొన్ని సూత్ర ప్రాతిపదికలు ఆచరించినట్లయితే మహిళలు చక్కటి యోగాన్ని పొందవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ ఉపయోగించేటువంటి వారు. ఇప్పుడు మేషరాశి, సింహరాశి అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎరుపు రంగు లేదా నారింజ రంగు కలిగినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ ఉపయోగించుకోవడం చాలా మంచిది. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి జాతకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గోధుమ రంగు లేదా మట్టి రంగు కలిగినటువంటి పర్సులు వాడుకోవటం చాలా మంచిది. మిథున, తుల, కుంభరాశి వారు నీలం రంగు లేదా తెలుపు రంగు కలిగినటువంటి పర్సులు వాడటం శ్రేయోదాయకం. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశుల వారు తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్నటువంటి పర్సులు కొనుక్కోవటం చాలా మంచిది. పర్సులోనండి తప్పనిసరిగా స్త్రీలు చిన్న కుంకుమ భరిణ వెండిది, దాని నిండా కుంకుమ పోకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం చాలా మంచిది. ఆ కుంకుమ సౌభాగ్య చిహ్నానికి నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మీ పర్సులో కనుక ఉన్నట్లయితే. అంతేకాకుండా మీకు వీలైతే స్త్రీ యంత్రం, చక్కటి స్త్రీ యంత్రం కానీ లేకపోతే క్రిస్టల్ గణపతి, చిన్న క్రిస్టల్ గణపతిని కానీ మీ పర్సులో దాచిపెట్టుకోవచ్చు మీ హ్యాండ్ బ్యాగ్లో. అలా కనుక ఉంచుకుంటే చాలా మంచిది. అలాగే మీరు మంచి ఎత్తు, సౌష్ఠవం కలిగినటువంటి స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు తమ శరీర సౌష్ఠవానికి భిన్నంగా పెద్ద పర్సులను ఉపయోగించుకోవడం మంచిది కాదు. శరీర సౌష్ఠవానికి తగ్గట్టుగా పర్సులను ఎంచుకోవటం వలన కూడాను అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, చక్కగా యోగాన్ని కలిగింపచేస్తుంది అని అర్థం. హ్యాండ్ బ్యాగులో మాత్రం అద్దం మాత్రం మర్చిపోవద్దు. అద్దం ఐశ్వర్యానికి నిదర్శనం అని కదా మనకు శాస్త్రంలో చెప్పారు. అందుకనే గృహంలో కూడా ప్రతి ఒక్క ఉత్తర తూర్పు గోడలకి అద్దాలు తగిలించుకోండి అని చెప్పాం. ప్రతి ఒక్క గదిలోనూ కూడా ఆ విధంగా అమర్చుకున్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఆ గృహానికి. అలాగే మీ హ్యాండ్ బ్యాగులో కూడాను తప్పనిసరిగా చిన్న అద్దం ఉంచుకోండి. అలాగే కీ చైన్స్ ఉంటాయి. ఆ కీ చైన్స్కి తప్పనిసరిగా లాఫింగ్ బుద్ధనో లేక దేవతా సంబంధమైనటువంటి చైన్, చక్కగా ఒట్టి తాళం చెవి కాకుండా కీ చైన్గా ఉండే విధంగా గనక అమర్చుకొని మీరు పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు గృహాణి కాబట్టి గృహంలో కూడా ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు తాళపు గుర్తులు అని చెప్పేసి వెండిలో కూడాను చాలా చక్కగా అమ్ముతూ ఉంటారు. వాటిపైన లక్ష్మీదేవి యొక్క రూపు కూడా ఉంటుంది. చాలామంది స్త్రీలు తమ వద్ద ఉంచుకుంటూ ఉంటారు ఆ తాళం చిపి గుత్తి. అటువంటి
ఆ తత్వం ఇక్కడ బ్యాగులో కూడా ఉపయోగించుకోవటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. డబ్బు దాచేటువంటి అర ఉందే, మీరు వేసుకున్నటువంటి ఆ యొక్క హ్యాండ్ బ్యాగ్కి డబ్బు దాచుకునే అర విడిగా ఉంచండి. ఆ అరలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మందు బిళ్ళలు మాత్రం ఉంచకండి. మందు బిళ్ళలు డబ్బులు దాచుకునే అరలో ఉంచకూడదు, చాలా నష్టం వాటిల్లుతుంది. దానికి సపరేట్గా ఒక అర పెట్టుకోండి కావాలంటే. ఆ హ్యాండ్ బ్యాగ్కి అనేక అరలు ఉంటాయి కదా చక్కగా. అందుచేత మందు బిళ్ళలు డబ్బు కలిసి మాత్రం ఎప్పుడూ ఒకే అరలో ఉండకూడదు. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం వాస్తుశాస్త్రరీత్యా కూడా. అలాగే తాళపు చెవి రింగులో అమర్చి పెట్టుకునేటువంటివి, ఆ చెవి రింగు క్రిస్టల్గా అయితే ఇంకా మంచిది. క్రిస్టల్ రింగుగా ఉంటే ఇంకా గొప్ప తత్వాన్ని ఇస్తుంది. ఇతర ఏ విధమైన శుభ చిహ్నాలనైనా సరే కూడా ఉపయోగించుకోవచ్చు ఆ తాళపు చెవి రింగులకు. ఇకపోతే బ్యాగులో బంగారపు నగలు మీరు ప్రయాణం చేసేటప్పుడు ఆ నగలన్నీ తీసి ఇష్టం వచ్చినట్టుగా పెట్టకూడదు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఉంటుందిలేండి, ఆ హ్యాండ్ బ్యాగ్లో పెడతాను, తల కింద పెట్టుకుంటాను అని చెప్పేసి ఎప్పుడూ కూడా తల కింద హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని పడుకోకండి, చాలా తప్పు. ఆ యొక్క హ్యాండ్ బ్యాగ్ పరమ పవిత్రమైనదిగా భావించి మీరు పెట్టి లోపల చక్కగా పదిలపరిచి తాళం వేసుకొని ఆ తాళం చేయి కావాలంటే మీరు తల కింద పెట్టుకొని పడుకోండి. అలా గనక మీరు పాటించినట్లయితే ఎటువంటి ఉపద్రవాలు లేకుండా, మీకు ఎటువంటి కష్టాలు కలగకుండా, వాస్తుశాస్త్రరీత్యా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఆర్థిక పురోభివృద్ధికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ఆర్థిక పరిస్థితులు చక్కగా మెరుగుపడి ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందటానికి ప్రతి ఇంటి యజమాని కూడాను తప్పనిసరిగా ప్రతి గురువారం అరటి చెట్టుకు నీరు అర్పించి శ్రద్ధగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అలాగే శనివారం నాడు రావి చెట్టుకి బెల్లం పాలు కలిపి తీయని నీళ్లు సమర్పించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ఆర్థిక అభివృద్ధి కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.